హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చెల్లె వాళ్ళు ఒడి బియ్యం వండారనమాట. ఇంకా పక్కన ఒడి బియ్యాన్ని ఫస్ట్ కలుపుతారు కదా పోసేటప్పుడు. ఇంకా దాన్ని మంచిగా కలిపేయాలి. కలిపి కడిగేసి పక్కన పెట్టుకొని ఎసరు పెట్టి అందులో ఇంకా నీళ్ళు మరిగేటప్పుడు వేసేసాము. ఇంకా పప్పు, చిక్కుడుకాయ, ఆలుగడ్డ, వంకాయ, పెరుగు, మిక్చర్, స్వీట్, పచ్చి పులుసు, ఇది అన్నం అన్నమాట. ఉడిబియ్యం అన్నం అన్నీ వండేసి నైవేద్యం పెట్టాలి. ఇంకా ఇది కూరాడు ఊర్లలో ఉంటుంది, ఇక్కడ ఉండదు కదా. చెంబుకు బొట్లు పెట్టి అదే కూరాడు అనుకుని పెట్టిందనమాట. ఇంకా ఆమె మొక్కేసింది, నేను కూడా దండం పెట్టుకుని ఇంకా అయిపోయింది. ఆ పక్కన వాళ్ళు 4-5 వచ్చేస్తారు. 5 మంది కన్నా పెట్టాలి కదా. ఇంకెప్పుడు వాళ్ళ అత్తోళ్ళ ఇంటి దగ్గర వండుకుంటుంది. ఈ మధ్య ఫంక్షన్స్ ఉన్నాయనేసి ఇంకా మంచి రోజులు వాళ్ళ అత్తోళ్ళ సైడ్ కూడా ఫంక్షన్స్ ఉన్నాయని ఇంకెవరికి చెప్పకుండా పక్కన ఒక 5 మంది చెప్పిందనమాట. నేను పక్క లైన్లోనే ఉంటా కాబట్టి నేను వచ్చాను. మా చెల్ల వాళ్ళు ఒకటే ఫ్లోర్ డివిజన్ కూలరు, ఫ్యాన్ వేసి కారిపోతుంది. వేసినాడు కదా, వేడి వేడిగా అనుకుంటున్నాను. మాకైతే ఎంత ఉండదు చూడండి, అందులో నాకైతే కారిపోతుంది. చెమటకైతే అట్లా అయిపోయింది. అయిపోయింది ఒక మందికి అవి మాకు ఇంత వేడి ఉండదు. ఇంకా మొత్తానికైతే 4-5 మంది, నేను మా చెల్లి. ఇంకా చెల్లికి చెప్తే ఆమె రాలేదు, పక్క గాలిలో ఉంటుంది. ఇంకా తాంబూలం వేయడానికి అయితే ఆకులు, ఒక్క అరటిపండు, పూలు అన్ని కవర్లో వేసి పెడుతున్నాను. ఇంకా వచ్చిన వాళ్ళకి ఎంబడే వేయచ్చు, ఆ పక్కన వాళ్ళే కదా, వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వేయచ్చు అనేసి పెట్టేస్తున్నాం. ఆ వేడి తట్టుకోలేక అమ్మాయి వాళ్ళు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు భోజనం అయిపోతుందో వాళ్ళకి పెట్టేసి వచ్చేద్దాం అన్నంత ఇదిగా ఉన్నా. చాలా వేడి ఉంది ఫ్రెండ్స్. వాళ్ళు చేయడానికి చదువుకుంటున్నారు. ఇది అనమాట ఈరోజు ఓడి బియ్యం ఇలా చేస్తారు.